మనం రాజ్యాంగం ఏం చెప్తుంది? అన్ని మతాల వారికి మత ప్రచారం అంటే మత మార్పిడి చేసుకోవడానికి సమాన హక్కులు ఇచ్చామన్న. ఇప్పుడు ఉదాహరణకి నేను మాంసాహారిని, సార్ శాకాహారి. మీరు ఎవరైనా మమ్మల్ని ఇద్దరు భోజనాన్ని పిలుస్తారు, కేవలం అక్కడ మాంసాహార భోజనమే పెడతారు. అయితే అక్కడ చూస్తే సార్ చూస్తారంటే ఏంటంటే మాంసాహారం ఉంది కదా, అయ్యా నేను మాంసాహారం తినను, నాకు ఏదైనా శాకాహారం. అదేంటంటే నాకు తెలిసిన భోజనం మీకు పెట్టేసాను, సమానంగా పెట్టాను, మీరు తింటే తినండి లేకపోతే లేదు. అయితే ఆ భోజనం నాకు చాలా సుష్టుగా ఉంటుంది, ఎందుకంటే నేను మాంసాహారిని కదా, బ్రహ్మాండం నేను తినేస్తాను. కానీ సార్ ఏమో ఆకలితోని. ఇది సమాన హక్కు. సమాన హక్కు అంటే ప్రజల అవసరాల ప్రకారము ప్రజల అవసరాలను తీర్చే హక్కు సమాన హక్కు. అట్లాగే మీరు ఇంకొక ఉదాహరణ తీసుకోండి. జంతు ప్రపంచంలో ఒక తోడేలు, ఒక జింక, సపోజ్ మనం ఒక రూల్ చేసామనుకోండి, మీరు ఎవరినైనా చంపి తినొచ్చండి. జింకకేమో అసలు చంపడం ఏంటో తెలియదు, చంపినా తినడం ఏంటో తెలియదు ఆ మాంసాన్ని. కానీ తోడేలకు మాత్రం ఇది ఒక లైసెన్స్ జింకను చంపడానికి. ఓ నాకు సమాన అధికారం ఉంది, నేను చంపే సమాన అధికారం. ఇప్పుడు హిందువులకి ఈ సమాన అధికారం, మత మార్పిడి సమాన అధికారంలో అసమానత ఉంది. మనకి పైకి కనిపించే సమానత్వంలో అసమానత. ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళు మిషనరీలు పెట్టి ఊరూరు తిరిగి, ఇల్లు తిరిగి మతం మారని చెప్తారు. మీరు ఎక్కడైనా ఒక హిందువుని చూసారా? దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఎవరింటికన్నా పోయి మా మతం మారండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అసలు మతం మారడం అనేది మనకు ఆ కాన్సెప్టే లేదు, ఆ పద్ధతి, ఆ సిద్ధాంతం అది లేనే లేదు మనకి. సో కాబట్టి ఈ మత మార్పిడి హక్కు అనే ముసుగులో క్రైస్తవులకు, ముస్లింలకు రాజ్యాంగము హిందువులను మత మార్చమని ఇచ్చిన లైసెన్స్. ఇది సమాన హక్కు కాదు. తర్వాత ఈ మత మార్పిడి వలన గత 75 సంవత్సరాల్లో జరిగిన హాని. 2024 సంవత్సరం అంటే గత సంవత్సరం ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక కమిటీ ఉంటుంది, దట్ ఈజ్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ టు ద ప్రైమ్ మినిస్టర్, EAC టు PM అంటారు దాన్ని. సో దే కండక్టెడ్ a study about the religions throughout the world, not about India. అందులో భారతదేశంలో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏంటంటే 1950 నుంచి 2015 వరకు జనాభాలో మార్పులు ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు. 1950లో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు భారతదేశంలో హిందువుల జనాభా 84.68% ఉంది, 84.68%. 2015 నాటికి అది 78.06, అంటే 6.62 percentage points there is a decline. హిందువులు 6.62. మీరు 75 సంవత్సరాల్లో మీరు జనాభా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ది పాపులేషన్ డైనమిక్స్ 6.62 in 75 is extraordinary. అసలు అంత మార్పు ఉండదు. ముస్లింలు అదే సమయంలో ముస్లింల జనాభా 9.84 నుంచి 14.09, అంటే 4.25 percentage points పెరిగింది. అట్లాగే క్రైస్తవులది 0.12 అట. ఇది ఏమన్నా నమస్యమా? క్రైస్తవులది ఓన్లీ 0.12 పెరిగింది, అదే చెప్తాను మీకు. సిక్కులది కూడా పెరిగింది 0.11. బౌద్ధుల పర్సంటేజ్, బౌద్ధులు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 0.05, ఈరోజు దాదాపుగా 1%కి వచ్చింది. తర్వాత జైన్లు వాళ్ళు తక్కువయ్యారు, పార్సీలు కూడా తక్కువైపోయారు. ఇది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నివేదిక. మీరు వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. ఇది మీరు యూ కెన్ రైట్ EAC టు PM రిలీజియస్ రిపోర్ట్ ఆర్ రిపోర్ట్ ఆన్ రిలీజన్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు అది ఉంటుంది. అయితే
ఈ తప్పులు ఈ లెక్కలు కూడా నేను తప్పుపడతాను. మన జనాభా లెక్కల్లో గణనీయమైన తప్పులు తేడాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి ఎందుకు నేను చెప్పడం ఏంటంటే, నా ఎస్టిమేట్, నా స్టడీ ప్రకారము ప్రస్తుతం భారతదేశంలో 70% కూడా హిందువులు లేరు. అది ఎలానో మీకు అది చూసి తెలుస్తుంది. వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 78.06, కానీ నేను చెప్పేది ఏంటంటే 70% కూడా లేదు. ఎలానంటే మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఎక్కడో ఒక చోట చర్చ్ ఉండేది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి కుగ్రామంలో చర్చ్ ఉంది. చాలా గ్రామాల్లో 2, 3, 4 చర్చిలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు పెట్టారు అక్కడ? మత మార్పిడి జరగకపోతే ఎందుకు అక్కడ చర్చ అవసరం ఏంటి? అట్లాగే మసీదులు, మీరు దాదాపుగా ఈరోజు 5 లక్షల మసీదులు ఉన్నాయి మన దేశంలో. చర్చిలు దాదాపుగా 5.5 లక్షలు ఎస్టిమేట్ ప్రకారం. So 94% of the habitation has been covered by Christian churches. They have planted churches in 94%. 94% అంటే మన దేశంలో 6,54,000 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 94% అంటే చూడండి, దాదాపుగా 5.5 lakhs, మీకు 6 lakhs వరకు ఉంటుంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇది మీరు చాలా గమనించాలి ప్రతి వాళ్ళు. 1971లో జనాభా లెక్కల ప్రకారం సెన్సస్, ఇది మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఆనాడు క్రైస్తవుల జనాభా 4.39, 4.39%. ఏది 1971లో. 2011లో అది 1.34 పడిపోయింది. ఇది నిజమంటారా? ఎందుకు పడిపోయిందంటే దీనికి చాలా కారణం. దేర్ ఈజ్ ఏ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. తర్వాత ది పాపల్ బుల్స్ అని దే ఇష్యూ, ది పోప్ ఇచ్చిన ఆర్డర్స్ని పాపల్ బుల్స్ అంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ ద లాటిన్ టర్మ్. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది చర్చ్. ఇప్పుడు మనం మతం మార్చిన తర్వాత మనం జనాభా లెక్కల్లో కానీ ప్రభుత్వ గణాంకాల్లో కానీ మనం కనుక మన క్రైస్తవులని చెప్తే అక్కడ ప్రజల్లో అది హిందువుల్లో వ్యతిరేకత వస్తుంది. అట్లాగే మీరు పేరులో కూడా కనుక క్రైస్తవ పేరు పెట్టుకుంటే జాను, అబ్రహాము ఇలాంటివి పెట్టుకున్నా కానీ ఇది వస్తుంది. మనం చాప కింద నీళ్ళలాగా కలిసిపోవాలి, ఉండాలి అంటే హిందూ పేర్లే ఉండాలి. పైకి కనిపించే అన్నీ కూడా హిందువే ఉండాలి. హిందూ వస్త్రాలు, బొట్లు, కట్టు బొట్టు అనేది ఉండాలి. గణాంకాల్లో ఎక్కడా కూడా మనం క్రైస్తవులు అని చెప్పకూడదు అని ఆ నిర్ణయం ఇచ్చేసారు. ఆ తర్వాత 1971 నుంచి మీరు క్రైస్తవ జనాభా పడిపోతుంది, కానీ మీరు చర్చిలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో క్రైస్తవులు పెరిగిపోతున్నారు. సో కాబట్టి నేను చెప్పే ఏంటంటే, ఈవెన్ ఆ 78.06% ఏదైతే ఈఏసీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పిందో హిందూ జనాభా, అది తప్పు. ఆ తర్వాత మీరు పంజాబ్ వెళ్ళండి, మీరు సిక్కుల్లో కనిపించే పగడి ఎంత పెట్టుకొని ఉంటారు కదా, మీరు లోపల మీరు వాడు క్రాస్ ఉంటుంది. ఎంతోమంది మీ పక్కన వచ్చి కలిసి మీరు మతం మారని చెప్తారు, బయటికి మాత్రం సిక్కులు అన్నమాట. పంజాబ్లో నేను దేశంలో అన్ని రాష్ట్రాల్లో వెళ్ళాను, దాదాపుగా చాలా రాష్ట్రాల్లో నివసించాను కూడా. నేను మణిపూర్లో ఉన్నాను, కలకత్తాలో, బెంగాల్లో ఉన్నాను, తమిళనాడులో ఉన్నాను, కర్ణాటకలో ఉన్నాను, బాంబేలో ఉన్నాను, చండీగఢ్లో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. సో కాబట్టి నాకు దేశం గురించి బాగా అవగాహన ఉంది ప్రతి ప్రాంతంలో. సో మీరు బయటికి కనిపించే ఆ సర్దార్జీలు ఎవరైతే సిక్కులు ఉన్నారో వాళ్ళు చాలామంది, దాదాపుగా 15-20% పంజాబ్ పాపులేషన్ ఈరోజు క్రైస్తవం. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. పంజాబ్లో ఎందుకో కానీ పంజాబీస్ అందరూ కెనడా వెళ్ళాలని చూస్తారు. కెనడా పోవాలంటే ఈ క్రైస్తవం ఇది మిషనరీలు వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు సాయం చేస్తారు? మీరు మతం మారితే. ఒక మనిషిని పంపించాలంటే మిగిలిన కుటుంబం మతం మారితే వాళ్ళని తేలిగ్గా అక్కడికి కెనడా పంపిస్తారు.
అందుకోసం మీరు కెనడాలో ఉన్న సిక్కులు కూడా దాదాపుగా 50% వాళ్ళు క్రైస్తవులే, కాకపోతే పగిడి ఇగిడి అన్ని పెట్టుకుంటారు.